what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Climate చూసారా ఎంత కూల్ ఉందంటే బాబా, అట్లా వర్షం పడట్లేదు, మొత్తం డార్క్ క్లౌడ్స్ వేసుకొని ఉంది అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది. సో ఇలాంటి టైంలో జగన్నాథ గట్టు ఎక్కితే క్రేజీ ఉంటదని ప్రెసెంట్ మనం జగన్నాథ గట్టుకైతే వెళ్తున్నాము. యాక్చువల్ గా నిన్ననే వెళ్దాం అనుకున్నాము, బట్ ఎందుకో సెట్ అవ్వలేదు పోవడానికి. నేను ఆకాష్ ని పికప్ చేసుకోవాలి. మిసేల్ ఇంకా అఫ్రోజ్ అయితే గాయత్రి ఎస్టేట్స్ దగ్గర వచ్చి ఉన్నారంట. నేను చాలా డేస్ అయిందనమాట గట్టు దగ్గరికి వెళ్ళి కూడా. గట్టు దగ్గర మనకి చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకొక సీక్రెట్ గురించి చెప్తా, చాలా మందికి తెలియదు అది. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ని పికప్ చేసుకుందాం. ఎందుకు భయ్యా నువ్వు కామెడీ చేస్తావు? అసలు ఇంత క్లౌడీ ఉంటే మనోడు సన్ స్క్రీన్ పూసుకొచ్చి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆల్ రైట్, మనమైతే ఆకాష్ని పికప్ చేసుకున్నాము. మిసెల్ బ్రో చాలా సీరియస్ ఉన్నాడు మన మీద. యాక్చువల్గా నేనే రమ్మన్నా కలుద్దాము వెళ్దామని, బట్ నేనే లేట్ చేశాను అనమాట. ఇదే రావణ రాయలేని పిల్ల, ఏం మాట్లాడుతున్నారా? ఈ లైన్లో అయితే ఇది ఎంత స్ట్రెచ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఈ నుంచి గాయత్రి ఎస్టేట్స్ దగ్గరికి ఇదంతా ఒకటే మళ్ళీ ఇరిటేషన్ వస్తుంది. ఎవడు ఎక్కడ పడితే అక్కడ దూరుతుంటాడు. ఏం లేదు, ఆడకోసం ఇండికేటర్ అయ్యాడు. ఎవర్రా ఇల్లంతా కళ్ళు కనపడతలేవాలా గుడ్డోడా? ఇంతసేపు చూడలే అసలు నువ్వు స్పెక్స్ పెట్టుకున్నందుకు. ఈ మొబ్బుకి నేను వైజాగ్ వేసుకుంటేనే నాకేం కనపడతలేదు. నాకు గుడ్ సర్లే భయ్యా, నేనే గుడ్డు అని రే. ఇండికేటర్లు వేయాలి ఎవర్రా మీరు అసలు? అదో అదో అదే ఏం చూస్తున్నావు? అదే ఆ మంచి చూసినావా? ఇట్ట ఏది అది? అదే ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది అనుకోవాలి. అమ్మో, ఇట్లాంటివి చూస్తే ఫైనల్ డెస్టినేషన్ గుర్తుకొస్తుంది. అసలు లిటరలీ ఇందాక స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఇన్స్టాగ్రాము ఒక పోస్ట్ చూసా అనమాట. ఫైనల్ డెస్టినేషన్ మూవీకి వెళ్ళింది ఒక ఆమెదే ఒక ఫైనల్ డెస్టినేషన్ అయిపోయింది పాపం. ఆ ఫ్లోర్ సీలింగ్ ఉంటుంది చూడండి, ఆ సీలింగ్ మీద పడి చనిపోయిందంట. అందుకే నేను సినిమాలకు పోవట్లే అసలు. లిటరలీ నేను లాస్ట్ మూవీ థియేటర్కి వెళ్ళి చూశాను అంటే న్యూ మూవీ అంటే కల్కి. ఎగ్జాక్ట్ డేట్ అయితే గుర్తులేదు, బట్ లాస్ట్ ఇయర్ కల్కికి పోయా. తర్వాత ఒక కొత్త మూవీ చూసా అంటే ఇంకా అది నెక్స్ట్ రీసెంట్గా అంటే అది కూడా లక్కీ భాస్కర్. దాని తర్వాత ఏది చూడలేదు. ఇంకా మళ్ళీ థియేటర్కి అంతా ఇంతవరకు పోలేదు. రీసెంట్గా వెళ్ళా, అది కూడా ఇది రిలీజ్కి, అది యుగానికి ఒకటి మూవీకి అయితే వెళ్ళాను అనమాట. అసలు థియేటర్కి వెళ్ళాలన్న మూడు ఉత్సాహం, మూవీస్ మీదే ఇంట్రెస్ట్ పోయింది నాకైతే. ఆల్రైట్ గైస్, ఫైనలీ వీ కేమ్ నియర్ ద జగన్నాథ గట్టు. అసలు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి కదా ఆకాష్, కొన్ని వందల మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా అనురాగాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడైతే. అవునా? అబ్బా, నా సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ ఒక 20% మెంబర్స్కి అయితే తెలుసు, అండ్ మిగతా వాళ్ళకైతే తెలియదు అనమాట. నాకు ఇదొక్కటే కాదనమాట, నేను ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ 2020లోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, సేమ్ మోటో వ్లాగ్స్ అని. బట్ అప్పుడు అంత మెచ్యూరిటీ లేక అండ్ కన్సిస్టెన్సీ లేక, అప్పుడు ఎంత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బోర్ కొడుతుందని నేను లాక్డౌన్లో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆ ఛానల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో కూడా నేను ఏదో ట్రై చేస్తుంటే లైక్ శ్రీమాన్ కొట్టారు, బయాసని యాదవ్, ఎంఎస్కే బ్లాగ్స్ని చూస్తూ కొంచెం ఐడియా వచ్చి చేసేవాడిని. అండ్ దిస్ ఈజ్ అ కర్నూల్ సిటీ. నా యాక్చువల్గా అప్పుడు అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుంటుంటే, ఇక జస్ట్ ఇక ర్యాండమ్గా వెళ్తుంటే. ఒకప్పుడు అసలు ఇదేం లేకుంటుండే, అంతా రాళ్ళు ఉంటుండే, తిప్పలు పడుతుంటే పైకి ఎక్కడానికి కూడా. ఇక్కడ వచ్చి ఫోటోషూట్లు చేసుకుంటుంటే నేను అటామిక్ కార్ తీసుకొని వచ్చి. అండ్ క్రేజీ ఉంటుంది అసలు, చాలా మెమరీస్ అను బా.
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే వస్తున్నా. హే ఏం కొంటున్నారు? సిట్టింగ్ వేస్తున్నారా? మిషేల్ భాయ్ సార్లింగ్ చేసుకుంటూ పోతున్నాడు. బాబా భలే ఉంది భయ్య క్లైమేట్. శాడిల్ చేద్దామంటే పనికి మాలోడు ఉన్నాడు వెనకిలా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. చూడండి ఎంత బాగుంది చూడండి అసలు. బాబా బాబా రింగ్ రోడ్డు. ఓ మా గూరే ఎంతమంది ఉన్నారు ఏంట్రా, నేను బ్లాక్ చేసుకోలేను. చాలా డేస్ తర్వాత వస్తున్నాయి ఇడికితే. వావ్ 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 మెస్సెల్ బ్రో బండాపాడు ఇన్నే. తమ్ముడు జర్ యా కాలంలో తెల్ల మెసేజ్ నాదే నీట్గా వస్తుంది కెమెరా. హాయ్ మిషేల్ గౌడ్, వాట్సాప్. కాదు లిటరలీ ఇది వేసుకొని నీతో బ్లాగ్ చేస్తుంటే ఎట్టుంది తెలుసా, ఉన్నది వైఫ్స్ వస్తున్నాయి నాకైతే. కూడా నడుచుకోపాడు 1 year నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఇదే టైంకి ప్రిపేర్ అవుతున్నాము. అండ్ ఆకాశ్ కోచ్ అవుట్ఫిట్ అట్టుంది నీది, కోచింగ్ అవుట్ఫిట్. మిషేల్ భాయ్ చలి పెడుతుంది. ఇల్లు చూడు, ఈ నెలకి చలి పెట్టట్లేదు అసలు. నేను ఇది ఎక్కినాను అనుకో గాలికి లేచిపోతా ఇంటి నుంచి. చలి మాత్రం చంపుతుంది. బాబోయ్ ఇల్లు చూడండి పైకి ఎక్కి ఎక్కుతా అది లేచిపోతే నుంచి యాక్చువల్లీ అయితే ఒకప్పుడు అక్కడ వచ్చి కూర్చుంటుంటే ఆడ కిందికి అక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం. ఇప్పుడు చూడండి వీడికి ఒక వాల్ కట్టారు మా వాళ్ళు. సొంగలు తీసుకొచ్చి తింటున్నారు. లిటరలీ నాకే మళ్ళీ కొలుక్కు మలాయికి వచ్చినట్టునే ఉంది. సొంగ లెట్స్ ఈట్. టైటానిక్ వెళ్ళిపోతాం నడుచుకుంటా. ఇప్పుడు 30 దాటి ముందర సాగుతున్నావా? ముందరికి వెళ్తున్నాం. ఇంకా ముందర మనుషులు. ఇప్పుడే మనం కొండలు ఎక్కుతున్నాం. ఈ రాత్రి మనం పాము కోసి చంపేసుకొని దాంట్లో ఉన్న విష పదార్థాన్ని తీసేసి మనం ఇప్పుడు లప్ప తింటాం. హనుమాన్ విగ్రహం ఇది. ఇక్కడ చాలా ఫొటోస్ చూసింటారు మేము కర్నూలువి. చలితే చంపుతుంది. నేనైతే బైక్ దియను. ఇప్పుడు ఆకాశ్ గారు తీస్తాడు, నేను అఫ్రోజ్ గాడు కార్లు ఇచ్చాడు. అఫ్రోజ్ అని కార్లో కూర్చోండి. ఇప్పుడు చలి చంపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ప్లానింగే. ఏం చేస్తున్నావు? వద్దు నాకొద్దు. ఇది మన బైక్స్. నా ఫింగర్ ఫ్రాక్చర్ అయింది కదా, ఇది ఫ్రాక్చర్ అయింది. వెరీ గుడ్ బ్రో. ఆల్ ద వేస్ట్. చలి చంపుతుంది అసలు. నేను ఏడితే ప్రశాంతంగా కార్లో కూర్చున్నాను. చలికి తట్టుకోలేకున్నావు అసలు. లిటరలీ బలం ఉంది. అదే ఎప్పుడు నిజం చెప్పు, మున్నార్లో ఉన్నట్టనే లేదు అసలు. ఈ క్లైమేట్ కానీ ఎంత బాగుందంటే మొత్తం క్రేజీ ఉంది అసలు. ఇంకో రైడ్కి పోవాలనిపిస్తుంది కానీ సిచ్యుయేషన్ బాగాలేవు ఇంట్లో కొంచెం.
అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము కిందికి వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది డిస్కస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ సీ వేర్ విల్ గో. అండ్ మిస్సెల్ బ్రో ఇప్పుడు వస్తున్నాడు వీళ్ళని వెయిట్ చేపించి. Ando sin pena, ven, sin estrés, muéstrame sus pasos, te cuento hasta 10 y ven. Yo sé que tú quieres conmigo, amor, todos esos placeres.